ఈరోజు ఎస్డిపిఐ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ చాంద్ బాషా గారిని టీవీ 786 న్యూస్తో మాట్లాడుతూ వారి పార్టీ విధి విధానాలను వివరించడం జరిగింది. ప్రజలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటూ తమ వద్దకు వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించు ఎల్లవెల్లా కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ సహరుద్దీన్ గారు మాట్లాడుతూ యువతకు జీవనోపాధి కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని మరియు కడప ప్రజలకు అందుబాటులో ఉంటామని వారికి తమ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇక్కడ నాయకులు ఏంటి అనేది తెలుసుకుందాం. మొదటిగా చాంద్ బాషా గారితో మాట్లాడుతున్నాం. చాంద్ బాషా గారు, మీ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 2009లో జూన్ 21 నాడు స్థాపించబడింది. ఇది జాతీయ స్థాయి పార్టీ. మన ఈ పార్టీ స్థాపించిన వారు ఈ అబూబకర్ సాబ్ అనే ఒక మహోన్నత వ్యక్తి స్థాపించబడ్డారు. మన జాతీయ నాయకులు ఎంకే ఫైజీ గారు ఉన్నారు. అలాగే అక్కడి నుంచి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ అతావుల్లా ఖాన్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే కడప జిల్లాలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకొని రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజకీయ నాయకులు పార్టీలో చేరిన తర్వాత ప్రజలకు చేయవలసిన సేవా కార్యక్రమాలు అన్నీ వదిలేసి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు మీద ధ్యాస చేయడం, ప్రజలకు నష్టం కలిగించడం, ప్రజలకు కావాల్సినటువంటి హక్కులను ఇవ్వకుండా ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తూ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజలకు మోసం చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో జాతీయ స్థాయి అయినటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే కడప జిల్లాకు తీసుకొని రావడం జరిగింది. మన కడప జిల్లాలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఎవరైతే అన్యాయానికి గురి అయ్యారో వాళ్లను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ బాధ్యతలను భుజాలపైన వేసుకొని పోరాడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కడప జిల్లాలో ప్రారంభించడం, అలాగే నిన్న మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ అతావుల్లా ఖాన్ గారు వచ్చి మా నూతన కార్యాలయానికి ఓపెన్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రజలపైన మూకుముడిగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి చూసుకుంటే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. అలాంటి తరుణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సెక్యులర్ భావాజాలంతో అలాగే ఈ దేశ మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని తన భుజాలపైన వేసుకునింది. ఆ భుజాలపైన వేసుకున్న బాధ్యతలను మాకు నచ్చి ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాను కడప జిల్లాలో తేవడం, ఆ క్యాడర్ని మేము ఎంచుకోవడం, ఆ పార్టీలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆకలి నుండి స్వేచ్ఛ, భయం నుండి స్వేచ్ఛ. ఆకలి నుండి స్వేచ్ఛ నినాదం ఎందుకంటే, ఈరోజు మనం మన భారతదేశంలో ఎంతో మంది గ్రాడ్యుయేటెడ్ పోస్ట్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నాయి. అలాంటి తరుణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేట్ పోస్టులు చదువుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా, అలాగే భారతదేశాన్ని అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేయడానికి సహకరిస్తుంది. అలాగే భయం నుండి స్వేచ్ఛ అనే నినాదం ఎందుకంటే, ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ గుండాలు ఎవరైతే ఉన్నారో భారతదేశ పౌరులపైన దాడులు చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఎన్నో మాబ్ లించింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే దళితులపైన, ఆదివాసీలపైన, సెక్యులర్ హిందువులపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఆ భయాన్ని అనేది పోగొట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా